చిందరవందర గందరగోళంగా ఉన్న ఇంటిని అయితే లైటింగ్తో డెకరేషన్తో ఫుల్ డెకరేట్ చేసేసారు. అండ్ స్వామివారు కూడా వచ్చేసారు. అండ్ ది వ్లాగ్ ఈజ్ అబౌట్ హౌస్ వార్మింగ్ టుడే. హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు మా చక్రి వాళ్ళ హౌస్ ఓపెనింగ్. చక్రి అంటే సంధ్య వాళ్ళ బ్రదరు, సంధ్య అంటే సుబ్బులు వాళ్ళ కూతురు, సుబ్బులు అంటే వీళ్ళ చెల్లెలు. మొత్తం వీళ్ళందరిది కలిపి హౌస్ ఓపెనింగ్ అనమాట ఈరోజు. ఇప్పుడు మిడ్-నైట్ 11:30 అయింది. ఇప్పుడే దాదులూరు అంటే సేమ్ డేనే దాదులూరు పర్స్ అనమాట. మాకి పర్సకి పోయి ఇప్పుడే గాజులు తెచ్చినాను, బొరుగులు, బెండ్లు, బత్తాసులు తెచ్చినాను, అరటికాయలు, వాచ్ జపాన్ది, పర్సలోది కాదు. ఇప్పుడు దుమ్ము దుమ్ము అన్నారు కానీ లాగిస్తున్నారు పక్కన బొరుగులు అన్నంలే. ఈయన వచ్చి సంధ్య వాళ్ళ మామ, ఈమె ఈ ఇంటికి ఆడపడుచు. వాడొచ్చి అల్లుడు, ఎవరికి? సుబ్బమ్మకి అల్లుడు. నేను వచ్చి దివాకర్కి వైఫ్, అంటే సుబ్బమ్మకి కోడలు. యా, టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ చక్రి హౌస్ ఓపెనింగ్, హౌస్ వార్మింగ్. మేమంతా ఇక్కడ వార్మ్ చేస్తున్నాము అన్నీ. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమేమి చేస్తున్నారో అంతా చూద్దాం. ఫంక్షన్ కోసం రెడీ అవుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇన్సేపు వెయిట్ చేసినారు, వ్లాగ్ తీస్తుందని. తీసేదే పెట్టేది లేదని తిరుగు ప్రయాణం పట్టినారు. నిద్రలో ఉన్నారు. ఈయన కూడా వెయిట్ చేశాడు, పాపం వెళ్ళిపోతున్నాడు. ఈయన వచ్చి చక్రి వాళ్ళ ఫ్రెండ్. ఇంకా వీడియో గురించి తెలిసిందే. ఇప్పుడు వచ్చి ఓనర్ ఇది అయ్యలే, చార్టెడ్ అకౌంటెంట్ చక్రి. ఇల్లు కూడా అంతా రెడీ అయిపోయింది. ఎవరైనా అమ్మాయిలు ఉంటే చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇది వచ్చి ఇది జంట, ఒకటి మేలుకుంది, ఒకటి పనుకుంది. జంట పక్షుల్లో బస్సు. ఈమె వచ్చి ముసిముసి నవ్వుల మరదలు. ఇద్దరు అక్కడ ఇంకా మిగతా గ్యాంగులన్నీ స్లీప్ అవుట్ ఇంకా పనుకున్నారు మిగతా వాళ్ళు. ఇదంతా డెకరేషన్ బై సంధ్యారాణి. పొద్దున్నే కోసం ఇంక ఇప్పుడే డెకరేషన్ చేస్తుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో హౌస్ ఓపెనింగ్ అనమాట. 3 o'clockకే స్వామి వచ్చేస్తారంట. అందుకోసమని ఆ బస్సు అయితే ఆగేలా లేదు. నేనేం చేసిన టైం 12 అవుతుంది. ఇటు రేపు ఆడపడుచుకి ఆల్మోస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. చేయి కూడా చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది. అందుకని డిజైన్ వేస్తాను, మెహందీ డిజైన్. బ్రహ్మముహూర్తంలో హౌస్ ఓపెనింగ్ పెట్టుకున్నారు కాబట్టి 3 గంటలకే స్వామి వచ్చేస్తాడని మొత్తం మామిడి తోరణాలు, బంతి పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ మధ్యలో మామిడి పళ్ళు కూడా దొరికేసాయి వీళ్ళకి. అండ్ నైట్ సెక్షన్లో నేను కోన్ అందరికీ వేసాను అనమాట, చిన్నపిల్లలకి. అండ్ 12 దాటగానే పడుకునే వాళ్ళు, పిల్లల తల్లులు, పిల్లలు అందరు నిద్రపోయారు. అండ్ ఒకసారి లేచి ఒక్క కునుకేసి లేచి ఇంటి ముందర ముగ్గేసాము. ముగ్గు ఈవెంట్ నేనే తీసుకున్నాను, నచ్చింది బాగా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ముగ్గు. అండ్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తున్నారు. ఇంకా రెడీ అయ్యేసి చక్రి వాళ్ళ మేనమామ అండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసారు ఎంట్రన్స్. అండ్ ఇంకా మొత్తం హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది. లక్కీ ఇంకా పట్టు పంచి కట్టుకుంటున్నాడు. అండ్ సంధ్య వచ్చేసి గుమ్మానికి పూజ చేస్తుంది అనమాట. ఆడపడుచు కదా, ఆడపడుచు అర్ధమ్మ కూడా అంటారు. ఇంటికి కూడా ఆడపడుచు మెయిన్ అనమాట. మేకప్ ఉమెన్ మేకప్ చేసుకుంటాంది. నేనే జడేసిన. మా ఆయన పాపం పంచామృతంకి రెడీ చేస్తున్నాడు. పంచామృతంకి 5 ఫ్రూట్లు ఉండాలంట, కానీ ఒక 4 ఫ్రూట్సే ఉన్నాయని మేము ఒక డ్రై ఫ్రూట్ వేస్తున్నాం. స్వామి అయితే కరెక్ట్గా 3 o'clock వచ్చేసాడు. వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట, అలా ఉండాలి ఇలా ఉండాలని. పూల మాల కూడా ఆయనే సెటప్ చేశాడు. ఇంకా మార్నింగ్ సెక్షన్లో మేకప్ అంతా నేనే చేశాను చిన్నపిల్లలకి.
మేకప్ అంతా మా చైతుకి, ఖుషికి అండ్ ఇంకొక పిల్ల వచ్చింది. ఆ పిల్లకి కూడా మేకప్ నేనే చేశాను. ఆల్రెడీ రెడీ అయిన వాళ్ళు రెడీ కాబోతున్నారు, లైన్లో ఉండేవాళ్ళు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్చువల్ హౌస్ వార్మింగ్. సుబ్బమ్మ దంపతులు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళడానికి గుమ్మడికాయ మామతో కొట్టించాడు స్వామి. అయితే మామ అట్ల మీద ఇట్లా మీద పడి పైన పడి గుమ్మడికాయ అయితే కొట్టేశాడు. అండ్ దంపతులు ఇద్దరు ఫస్ట్ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి అన్నాడు స్వామి. అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఆడపడచ్చు రాగి బిందెలో నీళ్ళు తీసుకొని నెక్స్ట్ ఆడపడుచు ఎంటర్ అయిందనమాట. తర్వాత అందరూ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళొచ్చు అన్నాడు స్వామి. అండ్ వెంటనే ఇంకా ఆవుని తీసుకొని వచ్చారు ఇంటికి. ఆవు మనకి గోమాత కదా, ఇంట్లోకి రాగానే ఆవుకి కొంచెం పలహారం పెట్టారనమాట. అరటిపళ్ళు, బెల్లం పెట్టాలి. అండ్ బెల్లం కూడా పెట్టి దానికి మూటలో ఒడిబియ్యంలాగా పెట్టి దానికి కట్టారనమాట. అందులో దక్షిణ కూడా ఉంటుంది. అండ్ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కుటుంబం అంతా దానికి పాదాలకు నమస్కరించుకున్నారంట. తలకి నమస్కరించకూడదంట, ఎప్పుడైనా పాదాలకు కానీ తోకను కానీ నమస్కరించుకోవాలంట. ఇంకా అది అవ్వగానే అండ్ పుణ్యదానంకి రెడీగా కూర్చున్నారు అండ్ పూజ చేసేసుకున్నారు. సక్సెస్ఫుల్గా అయితే వీళ్ళ హౌస్ ఓపెనింగ్ కంప్లీట్ అయిపోయింది. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. కీప్ వాచింగ్ ఫేమస్ టీవీ. బాయ్.